జనరేటర్ యొక్క నిర్మాణాన్ని మనం ఒకసారి పరిశీలించినప్పుడు DC జనరేటర్ యొక్క నిర్మాణంలో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అధికంగా అడగడానికి ఆస్కారం ఉన్నటువంటి సందర్భం. సాధారణంగా DC మిషన్స్ అనేటువంటి టాపిక్ మనం చదివామనుకోండి, మనకు ఒక జనరేటర్ కనుక చదివామనుకోండి, DC జనరేటర్ కనుక చదివామనుకోండి, దాంతో పాటుగా మనకి DC యొక్క మోటార్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఒక టాపిక్ని కనుక మనం చదివామనుకోండి, రెండవ టాపిక్ కూడా మనకు చాలా సులభంగా అర్థమయ్యే అవకాశం అనేది ఉంటుంది. దీంట్లో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు మీకోసం చెప్తాను. మిగతా అంశాలన్నీ కూడా యాప్లో పర్చేజ్ చేసిన వారికి అన్ని అంశాలు కనిపిస్తాయి. సాధారణంగా DC జనరేటర్ యొక్క స్ట్రక్చర్ మనం పరిశీలిస్తే ఈ విధంగా ఉంటుంది. దీని లోపట ప్రధానమైనటువంటి ఈ భాగాన్ని యోక్ అని పిలుస్తాం. ఈ యోక్ యొక్క క్రింది భాగంలో ఉన్నటువంటి ఈ నిర్మాణాలని పోల్స్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? పోల్స్ అని పిలుస్తారు. ఈ పోల్స్ అమరి ఉన్నటువంటి ఈ వైండింగ్ని ఫీల్డ్ వైండింగ్ అని పిలుస్తారు. ఇక్కడ ప్రధానంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఈ యొక్క పోల్స్ పైభాగం మీద ఉన్నటువంటి ఈ అర్ధచంద్రాకృతిలో ఉన్నటువంటి ఈ నిర్మాణాలని పోల్ షూ అని పిలుస్తారు. ఈ పోల్ షూస్ కూడా పూర్తి స్థాయిలో కోర్ లాసెస్ని లేదా ఐరన్ లాసెస్ని తగ్గించడానికి, ప్రధానంగా ఎడ్డీ కరెంట్ లాసెస్ని తగ్గించడానికి లామినేషన్ చేయబడి ఉంటుంది. తర్వాత ఈ భాగంలో ఉండేటువంటి దాన్ని ఫీల్డ్ వైండింగ్ అని పిలుస్తారు. ఫీల్డ్ వైండింగ్ అమరి ఉన్నటువంటి విధానాన్ని బట్టి ఆ వైండింగ్ అనేది సిరీస్లో ఉంటే దాన్ని సిరీస్ DC జనరేటర్ అని, రెండవది షంట్లో గనక అమరి ఉంటే దాన్ని షంట్ DC జనరేటర్ అని పిలుస్తూ ఉంటారు. ఇందులోపట సిరీస్ జనరేటర్ యొక్క స్ట్రక్చర్ కనుక మనం పరిశీలించినట్లయితే సిరీస్ జనరేటర్లో ప్రధానంగా ఒక ఫీల్డ్ వైండింగ్ అనేది ఉండి, ఆ ఫీల్డ్ వైండింగ్ లోపట ఒకే ఒక వలయంతో ఉండి లావుపాటి క్రాస్ సెక్షనల్ ఏరియాతో గనక ఉన్నట్లయితే ఆ నిర్మాణాన్ని మనము సిరీస్ జనరేటర్గా పరిగణిస్తాం. ఇందులో ఫీల్డ్ మరియు ఆర్మేచర్లు ఒకే స్ట్రక్చర్ లోపట ఉండడం జరుగుతుంది సర్క్యూట్ సిస్టంలో. అలా కాకుండా షంట్ ఫీల్డ్ అనేది ఉండి అనేక రకాల వలయాలతో ఉండి సన్నని క్రాస్ సెక్షనల్ ఏరియాతో గనక ఉన్నట్లయితే, మందపాటి క్రాస్ సెక్షనల్ ఏరియా అయితేనేమో అది సిరీస్ జనరేటర్, మరియు సన్నని క్రాస్ సెక్షనల్ ఏరియాతో అనేక వలయాలను కలిగి ఉంటే దాన్ని షంట్ జనరేటర్ అంటారు. ఈ షంట్ జనరేటర్ అనేది ఆర్మేచర్తో గనక సమాంతరంగా కలిసి ఉంటే దాన్ని షంట్ జనరేటర్గా పిలుస్తారు. అంటే సిరీస్ మరియు షంట్ జనరేటర్లు, మళ్ళీ రెండింటి కాంబినేషన్లో వచ్చినటువంటి జనరేటర్లని కాంపౌండ్ జనరేటర్లుగా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ ప్రతిదానికి కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి, కొన్ని పరిమితులు ఉంటాయి. దాన్ని బట్టి ఒక్కొక్క దాని గురించి నేను వీడియోస్ లోపల భాగంగా ప్రతి దానికి సర్క్యూట్ డయాగ్రామ్ ఏంటి, దాని గ్రాఫ్ ఏంటి, దాని EMF ఈక్వేషన్ ఏంటి, దాంతోపాటు దాని టెర్మినల్ వోల్టేజ్ వాల్యూస్ ఎలా మెజర్ చేయాలి, దాని మీద గతములో ఏ విధమైనటువంటి ప్రశ్నలు అడిగారు అనే విషయాన్ని కూడా ఇక్కడ మీకు చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా సినాప్సిస్ రూపంలో మీరు చూసుకుంటూ ఉంటే వరుసగా ఒకదాని కింద ఒకటి మీకు అప్డేట్ వీడియోస్ అనేవి మీకు కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం, ఈ యొక్క పోల్ షూకి మరియు ఆర్మేచర్కి మధ్యలో ఉన్నటువంటి ఈ భాగాన్ని ఎయిర్ గ్యాప్ అని పిలుస్తారు. ఎయిర్ గ్యాప్ యొక్క పరిమితి అనేది ఇది విండేజ్ లాసెస్ మరియు గాలి యొక్క కోర్ నష్టాలను కలిగిస్తూ ఉంటుంది. కనుక ఎయిర్ గ్యాప్ అనేది పర్టిక్యులర్గా ఉండవలసి ఉంటుంది. ఎయిర్ గ్యాప్ గనక తగ్గితే పవర్ ఫ్యాక్టర్ అనేది పెరుగుతుంది. ఎయిర్ గ్యాప్ అనేది పెరిగితే పవర్ ఫ్యాక్టర్ అనేది తగ్గుతుందనే విషయాన్ని చాలా డీటెయిల్గా మీకోసం వీడియోస్ లోపల చెప్పడం జరిగింది. రెండో విషయం ఏంటండి అంటే ఈ యొక్క ఆర్మేచర్ అనేది రొటేటింగ్స్ భాగం, అంటే ఇది ఎప్పుడూ కూడా కదిలేటువంటి భాగం అని పిలుస్తారు. ఈ ఆర్మేచర్లో ఉండేటువంటి ఈ భాగాలని మనం ఏమని పిలుస్తామండి, స్లాట్స్ అంటాం. ఈ స్లాట్స్లో ఉన్నటువంటి ఈ భాగాలని కండక్టర్స్గా మనం పిలవడం జరుగుతూ ఉంటుంది. దానితో పాటుగా ఆర్మేచర్కి లోపల ఉండేటువంటి భాగాన్ని కమ్యూటేటర్ అని పిలుస్తారు. ఒక జనరేటర్ అది AC జనరేటరా
డీసీ జనరేటరా లేదా డీసీ మోటార్కి ఏసీ మోటార్కి ప్రధానమైనటువంటి భేదాన్ని తెలుసుకోవాలంటే ఉపయోగపడేటువంటి భాగాన్ని కమ్యూటేటర్ అని పిలుస్తూ ఉంటారు. ఈ కమ్యూటేటర్ కూడా సరిగ్గా లేకపోతే సిగ్మెంట్స్ గనక అమరి ఉన్నట్లయితే, పూర్తి స్థాయిలో సిగ్మెంట్ లోపల కదలిక లోపల లూజ్ కనెక్షన్ గనక ఉన్నట్లయితే షార్ట్ సర్క్యూట్ లాంటి సమస్యలు జరిగే అవకాశాలు ఉంటాయి. దాన్ని మనం ఫ్రిక్షన్ లాసెస్గా పరిగణిస్తూ ఉంటాం. దీనికి సంబంధించిన డీటెయిల్ స్టడీ కూడా మీకోసం యాప్లో వీడియోస్ రూపంలో చేయడం జరిగింది. దీని మీద ఉండేటువంటి పర్టికులర్ స్థానాలలో ఉండేటువంటి నిర్మాణాలని బ్రషెస్ అని పిలుస్తారు. ఈ బ్రషెస్ అనేవి మనకి కార్బన్తో చేయబడి ఉంటాయి. ఇవి వాహకత్వాన్ని కలిగి ఉంటాయి. ఈ వాహకత్వం మరియు కండక్టెన్స్ లేదా గ్రాఫైట్ వంటి నిర్మాణంతో చేయబడ్డటువంటి ఈ బ్రషెస్ అనేవి పూర్తి స్థాయిలో ఆర్మేచర్ నుంచి వచ్చినటువంటి కరెంటుని ఏం చేస్తాయంటే సేకరించి మనకు డిస్ట్రిబ్యూట్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ ఫీల్డ్ అనేది ఫ్లక్స్ను జనరేట్ చేస్తుంది. ఆర్మేచర్ అనేది మనకు కరెంటుని జనరేట్ చేస్తూ ఉంటుంది. అది సేకరించే వాటి లోపల బ్రషెస్ అనేవి ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటాయి. ఇది డీసీ జనరేటర్ యొక్క పూర్తి స్థాయి నిర్మాణం. ఈ విధానంలో మనకి గుర్తుంచుకోవడానికి కొన్ని అంశాలు ఉంటాయి. ఏంటి సార్ అంటే, ఒకటి ల్యాప్ వైండింగ్ అని పిలుస్తారు. ఏ వైండింగ్ అండి? ల్యాప్ వైండింగ్. ల్యాప్ వైండింగ్ లోపల ఈఎంఎఫ్ ఈక్వేషన్ మీద నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి గతంలో అడగడం జరిగింది. ఈ ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఏంటి అంటే π × Z × n/60 అనేది ల్యాప్ వైండింగ్ యొక్క ఈఎంఎఫ్ ఈక్వేషన్. ఇందులో ప్రధానంగా ప్యారలల్ పాస్ అంటే దీని లోపల కండక్టర్ల యొక్క సమాంతర దారుల సంఖ్య మరియు దాని యొక్క సమాంతరంగా ఉండేటువంటి పోల్స్ సంఖ్య అనేవి ఎల్లప్పుడూ కూడా సమానంగా ఉండడం వల్ల ల్యాప్ వైండింగ్ యొక్క ఈఎంఎఫ్ ఈక్వేషన్ π × Z × n/60గా మారిపోయింది. అసలు π అంటే ఏంటి? π అంటే ఫ్లక్స్ అండి. π అంటే ఫ్లక్స్. Z అంటే కండక్టర్ల యొక్క సంఖ్య. కండక్టర్ల సంఖ్య. ల్యాప్ అంటే ఏంటండి? ఇది సమాంతర వైండింగ్ విధానము అని పిలుస్తారు. ఈ సమాంతర వైండింగ్ విధానమైనటువంటి ల్యాప్ వైండింగ్లో ముఖ్యంగా ఎక్కడ వాడతారు మరి ఇదంటే లో వోల్టేజ్. వోల్టేజ్ కాన్స్టెంట్ కదా సమాంతర అనుసంధానంలో, కాబట్టి లో వోల్టేజ్ హై కరెంటు అప్లికేషన్స్ లోపల ఉపయోగిస్తారు. ఏ వైండింగ్ విధానాన్ని? ల్యాప్ వైండింగ్ విధానాన్ని లో వోల్టేజ్ హై కరెంట్ అప్లికేషన్స్ లోపల ఉపయోగిస్తూ ఉంటారు. ఇక్కడ n అంటే ఆర్మేచర్ యొక్క స్పీడ్, దీన్ని రిప్రజెంట్ చేయడానికి ఆర్పిఎం. ఒక్కొక్క ఈక్వేషన్ మీద సగటున మీ ఆన్లైన్ క్లాసెస్ లోపల చూసేవారికి 1 నుంచి దాదాపు ఒక్క మోడల్ నుంచి అయినా 1 నుంచి 12 ప్రశ్నలు ఒక్కొక్క ఈక్వేషన్ మీద మీకోసం వేరియస్ టైప్స్ లోపల బిట్స్ని మీకోసం వాట్ ఈజ్ ఫ్లక్స్, వాట్ ఈజ్ జెడ్, వాట్ ఈజ్ జెన్, ఈ విధంగా ఈఎంఎఫ్ కనుక్కోవడం ఎలా, ప్రతి ఒక్క అంశాన్ని మీకోసం చెప్పడం జరిగింది. పూర్తి స్థాయి వీడియోస్ అన్నీ కూడా అప్డేట్లో ఉన్నాయి. ఇవి జస్ట్ శాంపుల్ వీడియోస్ మాత్రమే. నెక్స్ట్ మరొక వైండింగ్ ఏమని పిలుస్తారండి? వేవ్ వైండింగ్ విధానంగా పిలుస్తారు. ఈ వేవ్ వైండింగ్ విధానం లోపల π × Z × n/60 × P/Aగా మనం రిప్రజెంట్ చేయవచ్చు. ఇక్కడ ప్రధానంగా P అంటే పోల్ సంఖ్య ఒకటి వస్తుంది, A అంటే ఆర్మేచర్ యొక్క కండక్టర్ల దారుల సంఖ్య కూడా రావడం జరుగుతూ ఉంటుంది. ఇది వేవ్ వైండింగ్ విధానానికి సంబంధించినటువంటి ఈక్వేషన్. ప్రధానంగా ఇన్స్పైర్ ఇండియా అకాడమీ 1500 రూపాయల ఆఫర్ కోర్స్ ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళకి ఈ అప్డేట్ వీడియోస్ మీకోసం వస్తాయి. ఒకసారి చూడండి. అందులో ఉన్న అప్డేట్ ఇన్ఫర్మేషన్, కంటెంట్ని ఎలా చూడాలనేది కూడా నేను ప్రీవియస్ వీడియోస్ లోపల మీకోసం చేయడం జరిగింది. మీ అందరికి కూడా విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్.